నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వెల్నెస్ గైడ్ కోచ్ అండ్ స్టోరీ టెల్లర్ సౌమ్య గారు. నమస్తే మేడం. నమస్తే మాధవి. మేడం, మొబైల్ 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 ఎటు చూసినా మొబైల్ మ్యామ్. ప్రతి ఒక్కరు ఎడ్జ్తో సంబంధం లేకుండా మొబైల్ కి అడిక్షన్ అయిపోతున్నారు మ్యామ్, ప్రతి ఒక్కరు. సో తింటున్నా మొబైల్ కావాలి, లేదు అంటే పక్కన పేరెంట్స్ కూర్చున్నా పిల్లలు మొబైల్, లేదా పిల్లలు కూర్చున్నా పేరెంట్స్ మొబైల్లో. వాళ్ళకు నవే డేస్ లో మ్యామ్ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు మ్యామ్. అంటే సొసైటీ మీద ఎలాంటి అవగాహన లేకుండా పోతున్నాం. అంతగా ఎంత టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా అసలు మినిమం తెలుసుకోలేకపోతున్నాం మ్యామ్. అంతగా మొబైల్ కి అడిక్షన్ అయిపోతున్నారు. సో దీని నుంచి బయటపడాలంటే మార్గం ఏంటి మ్యామ్? చాలా మంచి క్వశ్చన్ మాధవి. యాక్చువల్లీ మొబైల్ అనేది ఒక బోతల్లా తయారైంది ఇప్పుడు. పిల్లల చేతుల్లో చూస్తే భయం వేస్తుంది. అవును మ్యామ్. ఏమేమి చూస్తారో అని ఇంకా టెన్షన్ వస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ కి అందరూ ఇంతగా ఎందుకు అడిక్ట్ అవుతున్నారని తెలుసుకుందాం ఫస్ట్. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు, లైక్ ఒక జిమ్ చేసాము, మనకు నచ్చిన పాట వినడము, ఏదైనా ఒక మంచి సీనరీ చూసామనుకోండి, ఒక న్యాచురల్ సీనరీ అలాంటిది ఏం చూసాం, మనకి హ్యాపీనెస్ కలిగించేది చూసామనుకోండి, మన మెదడులో ఒక హార్మోన్ విడుదలవుతుంది. అది స్టిమ్యులేటరీ హార్మోన్ అంటారు. దాన్ని హ్యాపీనెస్ హార్మోన్ అని కూడా అంటారు. ఓకే. దాని పేరే డోపమైన్. ఈ డోపమైన్ రిలీజ్ అవ్వడం వల్ల మనకు హ్యాపీనెస్ ఎక్కువగా కలుగుతుంది. సరే, ఇప్పుడు వీటికి ఇవి చేస్తున్నప్పుడు జిమ్ చేయడమో, బయటకు వెళ్ళడమో, సరదాగా ఫ్రెండ్స్ తో ఉండడమో, నవ్వుతున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, మనకి ఇష్టమైన చేస్తున్నప్పుడు కూడా డోపమైన్ వస్తుంది కదా. మరి మొబైల్ చూస్తున్నప్పుడే ఎందుకు డోపమైన్ వస్తుంది, మరి దానికి ఎందుకు అడిక్ట్ అవుతున్నారంటే, మామూలు అప్పుడు ఒక ఇంటర్వెల్స్ లో కొంచెంగా రిలీజ్ అవుతుంది అనుకుందాం. మొబైల్ చూసేటప్పుడు ఏంటంటే ఆ ఎక్కువ క్వాంటిటీలో ఒక బల్క్ గా రిలీజ్ అవుతుంది. మన బ్రెయిన్ లోకి డోపమైన్ అనేది ఒక బల్క్ గా రిలీజ్ అవుతుంది. ఇట్ గివ్స్ ఎ కిక్ టు ద బ్రెయిన్. ఓకే, ఇంకా 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 కావాలి, ఇంకా చూడు ఇనెట్ సిగ్నల్స్ వస్తాయి మనకి. ఇలాంటి సిగ్నల్స్ లోపలికి వస్తాయి. సో అందుకే మనం ఆగకుండా కీప్ ఆన్ స్క్రోలింగ్ అనమాట. మనకే పని ఉంటుంది, వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి, చేసుకోవాలని తెలుసు, కానీ వదలలేకపోతున్నామంటే సంథింగ్ వెనకల దానికి కారణం ఉంది. అవును కదా, మనకే కంట్రోల్ లేదు. పిల్లలకి ఫస్ట్ అలవాటు చేయించిందే మనం. పని అయిపోతుందని అది పెట్టి అన్నం పెట్టేస్తాం. ఇప్పుడు ప్రాసెస్ అనుకుంటున్నాం, జుట్టు పీక్కుంటే ఏం లాభం లేదు. సో మనము ఇంత డోపమైన్ అలవాటు అయింది సెల్ ఫోన్ చూసేటప్పుడు, వచ్చేస్తుంది, ఆ హ్యాపీనెస్ వస్తుంది. కాబట్టి వాడికి చదువుకోమంటేనో, జిమ్ చేయమంటేనో, ఎగరమంటేనో, ఆడమంటేనో, వాకింగ్ చేయమంటే, ఇంకేదైనా చేయమంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆ రేంజ్ లో రాదు కదా, ఇక్కడ రాదు. అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి మనం మాన్పించాలి అని అనుకుంటే ముందు పెద్దవాళ్ళు మానుకోవాలి. చెప్పడం కాదు, బీ యాజ్ ఎ రోల్ మోడల్. మనం సెల్ ఫోన్ లో తలకాయ దూర్చేసి నువ్వు వాడకరా అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుంది అని ఒక సామెత ఉంది. మనం ఆ పని చేస్తూ మన పిల్లల్ని చేయొద్దంటే, ఒక రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 4 రోజుల తర్వాత మీరే చేస్తున్నప్పుడు మేము చూడకూడదు అని అనేస్తారు. అన్నప్పుడు ఏం చేస్తారు? తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు, అంతే అనేస్తారు. ఆ సిచ్యువేషన్ తెచ్చుకోకూడదు మనం. వాక్ యువర్ టాక్ అని ఒక వర్డ్ ఉంది. వాక్ యువర్ టాక్. నువ్వు చెప్పేది చేసి చూపించు. వద్దంటున్నావు కదా, వాళ్ళకి వాడొద్దంటున్నావు కదా, టైం లిమిట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాటించండి. నేను ఈ టైం లిమిట్స్ లోనే చూస్తాను అని పిల్లలకు అర్థమయ్యేలా మీరు బిహేవ్ చేయాలి. ఓకే, ఈ టైంలో ఆబ్వియస్లీ మా అమ్మ ఖాళీగానే ఉంటుంది, వాడికి రిజిస్టర్ అయిపోవాలి. ఆ రేంజ్ లో మీరు పాటించాలి. ఉత్తస్తమానం ఆ సెల్ ఫోనే చూస్తూ కూర్చుంటే మా అమ్మే పట్టుకున్నాం లేదు, నేను పట్టుకోకూడదు అన్నట్టు వాళ్ళకి అదొకటి ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తారు, మనకి ప్రతిదానికి డిపెండెన్సీ సెల్ ఫోన్ మీద. స్కూల్లో ఏ ఎస్సేనో రాయమంటారు, గూగుల్ చేసేసుకోరా, చూసేస్తే 4 పాయింట్లు వస్తే రాసేసుకోవచ్చు. ముందు కూడా మన ఎస్ఎల్ రాసిన ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసాం. అప్పుడు ఇవి ఉన్నాయా? లేకుండా మన బుర్రలకు పదును పెట్టి వాళ్ళ ఆలోచించలే, 4 పుస్తకాలు తీసి చూడలేదా, పాస్ట్ హిస్టరీస్ తిరగలేదా? ఇది అసలు మానేస్తారు కదా పేరెంట్స్, మానేస్తారు. కంప్లీట్ గా డిపెండింగ్ అని ఒక బొమ్మ గీయాలి, యూట్యూబ్ లో చూడు, చాలా మంది ఈజీగా గీసేసి ఉంటారు, నువ్వు గీసేసి అయిపోయింది. ఒక డిక్షనరీకి కూడా ఒక పదం వెతకాలంటే కూడా అసలు గూగుల్ మీద డిపెండ్.
ఇవి చిన్న చిన్న ముందు మనం బయటికి రావాలమ్మా. ఇంతకుముందు ఇళ్లలో మంచి డిక్షనరీలో రామాయణ మహాభారతం లాంటి బుక్స్ అలాంటివి ఉండేటివి. ఇప్పుడు అలా లేవు. ప్రతి ఒక్కరి ఫోన్ లో మొబైల్స్. అది అవసరం లేదు ఇప్పుడు. ఇది ఉందిగా, అవి తీసి పక్కన పెట్టేస్తున్నారు. చిన్న చిన్న పదాలు ఎతకాలంటే డిక్షనరీ వాడండి. వాళ్ళకి అసలు డిక్షనరీ వాడడం కూడా తెలియట్లేదు ఇప్పుడు. అవునా? ఇంత ఇంత డిక్షనరీలు ఉండేటి బాగా అవును. రకాల, అంటే చిన్న చిన్న పాకెట్ డిక్షనరీలు మొదలుకొని పెద్ద పెద్ద డిక్షనరీ, శబ్దకోశ అన్నట్టు పెద్ద పెద్ద ఉండేటివి. అవసరమే అంటే ఇప్పుడు అసలు పుస్తకాలు అవసరమే లేకుండా పోతుంది ఇంట్లో. అవును. ఏది మనం చదివే టైం ఉండదు, పేరెంట్స్ కి ఇంట్రెస్ట్ ఉండదు, సెల్ ఫోన్ చూడకపోతే ఏమైపోతుందో, అవును. వాళ్ళకి వ్యూస్ మనమే కదా వేయాలి, పాపం వాళ్ళు బతికించాలి. ఇలా ఆలోచనలు. మీరు డిక్షనరీలు మీరు వెతకండి, వాళ్ళకి వెతకడం నేర్పించండి. చిన్న చిన్న వాటిని డిపెండ్ అవ్వకండి. నీకు ఏదైనా చిన్న చిన్న కావాలా, నేను రాసిస్తాను, నేను చెప్పిస్తాను. లేకపోతే నీకు తెలిసిన పాయింట్స్ నువ్వు చెప్పు, నాకు తెలిసిన పాయింట్స్ నేను చెప్తాను, దాన్ని మనం ఎలాబరేట్ చేసుకుందాం. వాళ్ళకి క్రియేటివ్ థింకింగ్ మనం అలవాటు చేయించట్లేదు మాధవి. కంప్లీట్ గా డిపెండెన్సీ వెళ్ళిపోతుంది. రేపు పొద్దున చాట్ జీపీటీనో గూగుల్లో లేకపోతే వాడు బతికేమైపోతుంది అన్నట్లు అయిపోయింది అసలు. అవును. అంతేనా? అవును. అలాంటి సిచ్యువేషన్స్. ఇంకోటి, యూజువల్లీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు తెలుసా, పండేసి టేబుల్ మీద పెట్టేస్తారు, డైనింగ్ టేబుల్ మీద. ఇంకా ఆ ఫోన్ చేసే టైం టీవీకే అంకితం అన్నట్లు, ఆ నిమిషం వేస్ట్ చేసుకోకూడదు అన్నట్లు బళ్ళల్లో పట్టుకుని వెళ్ళిపోయి టీవీ మీద కూర్చొని ఏం తింటున్నారో ఏమీ తెలియదు వాళ్ళకి. చేతులు ఎండిపోతుంటాయి, మూతులు ఎండిపోతుంటాయి, కడుక్కోరు, అలా వెళ్ళి చూస్తూనే ఉంటారు అన్నమాట. అవును. ఇది కరెక్ట్ కాదు. పిల్లల్నే అనక్కర్లేదు, పేరెంట్సే ముందు చేస్తున్నారు ఆ పనులన్నీ. అక్కడ ఆవండి మీరు. వాడు వెళ్ళిపోతుంటే అక్కడ టేబుల్ దగ్గర కూర్చొని మనం తిందాం కలిసి. చిన్నపిల్లలైతే ముందు అసలు సెల్ ఫోన్లు ఇవ్వకండి. చక్కగా ఏమైనా టాయ్స్ పెట్టుకోండి. లేదు వాడికి అర్థమవుతుంది, ఇంకా కొంచెం పెద్ద పిల్లడు అంటే బొమ్మల పుస్తకాలు ఉన్నాయా, అవి పెట్టండి. వాళ్ళకి అబ్జర్వేషన్ అలవాటు అవుతుంది. మీరు పిల్లలు గమనించారు ఎప్పుడైనా, స్క్రోల్ చేస్తుంటే ఇలా 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 కళ్ళు ఫాస్ట్ 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 మూవ్ అవుతుంటాయి. అంటే వాడికి ఫికిల్ గా తయారు చేస్తున్నాం మనము. అబ్జర్వేషన్ చేయడానికి ఒక టైం ఇవ్వట్లేదు. వాళ్ళకి ఇదేదో కలర్ గా మారిపోతుంది అన్న ఫీల్. వాళ్ళకి అవన్నీ తెలియదు కదా, అదేంటో మారిపోతుంది, నాకేదో వేరే వేరే వస్తున్నాయి అన్న ఫీలింగ్ లో ఉంటాడు. ఒక బొమ్మ ఇవ్వండి, అబ్జర్వేషన్. మీరు శిశింద్రి సినిమా చూసింటారు ఎప్పుడెప్పుడు. ఆ అబ్బాయి ఎవరు, నా పేరు గుర్తు రావట్లేదు, నాగ చైతన్య బ్రదర్, అఖిల్. శిశింద్రి సినిమా. అవునవును. అది మిస్ అయిపోతే కూడా బుక్స్ చూసి పలానాది రికలెక్ట్ చేస్తామని చెప్తారు. అది జరుగుతుందమ్మా, నిజంగానే జరుగుతుంది కూడా. పిల్లలకి మనం చూపిస్తా వస్తే దే విల్ ఐడెంటిఫై దట్. ఆ బుక్ తీసి వాళ్ళే కడగడగా చెప్పేస్తారు ఇంక 2 రోజులు పోతే. మనం అలా అలవాటు చేయించాలి. నీ సెల్ ఫోన్ ఇచ్చేస్తే ఏం లాభం? నీ పని అయిపోవాలని చెప్పి వాడు సెల్ ఇచ్చేసి గబగబా నోట్లో 4 ముద్దలు కొక్కేస్తే అయిపోయిందా? పాతకాలం ఎలా తీసేవాళ్ళు, తీసుకెళ్లి వాళ్ళు బయటకు తీసుకెళ్లి వాళ్ళు తిప్పుకుంటూ పెట్టేవాళ్ళు. వెళ్ళండి మీరు బయటకు వెళ్ళండి. పెద్ద అపార్ట్మెంట్ అయితే చక్కగా కిందకి వెళ్ళి కాస్త ఫ్రెష్ ఎయిర్ వాడిని పీల్చుకొనివ్వండి, మీరు పీల్చుకోండి. వాడి నోట్లో పెట్టండి, పావురాలు పక్షులు ఏవో కనిపిస్తాయి, చూస్తూ చెట్లు చేమలు చూస్తూ తింటాడు కనిపిస్తుంటే. ఆ సెల్ ఫోన్లు ఎలాగోలా తప్పించుకోవాలి, మనమే తప్పించాలి కూడా. ఒక 10 years ప్లస్ ఏజ్ పిల్లలు అనుకోండి, అందరు ఫ్యామిలీ కలిసి కూర్చొని ఫోన్ చేయండి. సపోజ్ మీ టైమింగ్స్ పిల్లల టైమింగ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, వాళ్ళు వచ్చేదానికన్నా మీరు ముందే తినేస్తారు, మీకు అలవాటు అయింది అనుకోండి, కూర్చోండి, వాళ్ళతో పాటు కూర్చోండి, కంపెనీ ఇవ్వండి, ఏదో మాట్లాడండి, స్కూల్లో జరిగింది మాట్లాడండి, సంథింగ్. వాళ్ళకి ఆ లోన్లీనెస్ పోగొట్టండి. బాండేజ్ పెంచుకోవాలా వద్దా పిల్లలతో? మనం డివైస్ తో బాండేజ్ పెంచుకుంటాడు, ఏం లాభం? రేపు పొద్దున్న చూడాల్సింది వాడే మనల్ని. బాండేజ్ లేకపోతే మనకి ఏం కావాలో కూడా వాడికి తెలియదు, అలా అయిపోతుంది. ఇంకా కొంతమంది అంటే ఇప్పుడు మా పిల్లల్ని ఎలా చేస్తున్నామంటే టైట్ చేసేస్తున్నాం. స్కూలు, ట్యూషన్, ఇంకోటి మరొకటి. అది గ్యాప్లో లేకుండా చేద్దామంటే గ్యాప్లో వాడు సెల్ ఫోన్ చూసేస్తాడు ఆ భయానికి. కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్ మనం వాళ్ళకి నేర్పించడం చాలా మంచిది. అది వాడికి బ్రెయిన్ కి బాగా ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ బాగా అంది, బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. మోర్ ఓవర్ వీటి మీద డైవర్షన్స్ తగ్గుతాయి. ఇప్పుడు ఒక స్పోర్ట్ లో జాయిన్ చేస్తారు, స్కూల్కి వెళ్ళి వచ్చాక స్పోర్ట్కి పంపిస్తారు. వాడు వెళ్ళి రాగానే మీరు సెల్ ఫోన్ లో కూర్చోకండి, వచ్చాక అడగండి, ఎలా అయింది నాన్న ఇవాళ, ఎలా ఆడావు, మీ కోచ్ ఏమన్నారు, మీ ఫ్రెండ్స్ నీతో ఎలా ఆడారు, బాగా జరిగిందా, నిన్నటికి వాటికి అంత తేడా ఉందా, హౌ ఈజ్ యువర్ డే, క్వశ్చన్స్ అడగండి. సో పిల్లల్ని ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో కానీ ఒక స్పోర్ట్ లో కానీ జాయిన్ చేశారు, స్కూల్ నుంచి వచ్చాక స్పోర్ట్స్కి వెళ్ళి వస్తారు. వచ్చిన తర్వాత కూర్చొని అడగండి, ఎలా ఎలా ఆడేవి వాళ్ళు, మీ కోచ్ ఏమన్నారు, ఇంప్రూవ్మెంట్ వస్తుందా నీకు, మీ ఫ్రెండ్స్తో ఎలా ఆడావు, నా గేమ్ గెలిచావా అడిగితే వాడికి రేపు పొద్దున ఏదైనా అక్కడ జరిగితే ఆతృతగా వస్తాడు ఇంటికి అమ్మకు చెప్పుకోవాలని. గ్రాబ్ దట్ మూమెంట్, యూటిలైజ్ ఇట్, దగ్గర ఉండండి, ఆ మూమెంట్ పెంచుకోండి, ఇంకా చెప్పండి, వినండి.
ఆ తర్వాత వాడిని కూర్చోబెట్టి చక్కగా స్నానం గినం అయిన తర్వాత మీ దగ్గరుండి అన్నం పెట్టండి, దగ్గరుండి భోజనం పెట్టండి, టేబుల్ మీద అన్నం పెట్టేసుకో. వద్దు. కావాలంటే మీరు గమనించండి, పిల్లలు తింటే ఇంత తింటారు, మనం దగ్గరుండి పెడితే కడుపు నిండా పెడతాం, చూసి పెడతాం. అది అయిపోతానే మీరు దగ్గరుండి నెక్స్ట్ హోంవర్క్ ఏమైనా చేయించడం, ఏమైనా మిగిలింటే వాళ్ళు చదువుకో హెల్ప్ చేయడము చేసి నెక్స్ట్ డే బ్యాగ్ సర్దేసుకున్నానా ఐ హెల్ప్ యూ. వాళ్ళు మెయిన్ చేయాలి, మీరు అసిస్ట్ చేయాలి. చేపిచ్చేసి టేక్ కేర్ దట్ దే హిట్ ద బెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అక్కడి వరకు ఉండండి మీరు. ఈ లోపల మీకు సెల్ ఫోన్ గుర్తు తెచ్చుకోకండి, అది ఏమైపోదు. వెళ్ళిపోయి వాళ్ళు పడుకుని వాళ్ళ రూమ్స్ లోనే సెల్ ఫోన్ ఛార్జ్ పెట్టి మీరు వెళ్ళిపోకండి అమ్మా, మీ పుణ్యం ఉంటుంది. మీరు పక్కకి వెళ్ళంగానే వాడు తీసి చూస్తాడు. అవును, అక్కడే ఛార్జీలు పెట్టకండి, అసలు వాళ్ళ రూమ్ లో ఏ గ్యాడ్జెట్స్ ఉంచకండి. పడుకుని అలసిపోయి ఉంటారు పాపం పిల్లలు ఆల్రెడీ. అంత అలసట్లో ఉన్నా కనపడిందంటే వాడు నిద్ర వదిలేసి చూస్తాడు. అవును, పిల్లలు చాలా తెలివిగా ఉంటారు, మనకు తెలియకుండా ఎన్నైనా చేయాలని చూస్తారు. ఎవరైనా అంతే, వీళ్ళకి ఇంకా తెగింపు ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ రూమ్ లో ఏ గ్యాడ్జెట్స్ లేకుండా చూసుకోండి. ముందు మనం పాటించాలి, ఆ తర్వాత వాళ్ళతో చేయించాలి. మాధవి, మా చిన్నప్పుడు ఎలా ఉండేది తెలుసా? స్కూల్ దగ్గర ఉండేది కాదు, బాగానే దూరం ఉండేది. మాకు స్కూల్ బస్సులు అప్పుడు ఏం లేవు. అవును, బై వాక్ వెళ్ళేవాళ్ళం. వెళ్ళి వచ్చాక బాగా 1.5 కిలోమీటర్ దాదాపు ఉండేది. వెళ్ళి వచ్చాక సాయంత్రం పండో పొలమో లేకపోతే ఇంత పాలు తాగేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. చీకటి పడ్డాక ఆడనిచ్చేవాళ్ళు కాదు, ఇంటికి వచ్చారనేవాడు. ఇంటికి వచ్చాక కూర్చొని నేను హోంవర్క్లు చదువుకోవడం ఉంది. అయిపోయాక తిండి నిద్ర అయిపోయింది. సుఖంగా లేదు, వింటుంటే హాయిగా లేదు. అవును, చాలా బాగుంది. ఏమున్నాయి నీకు అసలు? తలకాయ నొప్పులు ఏమున్నాయి అక్కడ? అసలు ఏం లేదు. డైవర్షన్స్ ఏమున్నాయి పెద్దగా? మన పనులు మనం చేసుకోవడం, పిల్లల దగ్గర పేరెంట్స్ దగ్గర ఉంటాం. ఎప్పుడో చిత్రలహరి వస్తే కాసేపు చూడడం తప్ప మనకి ఇంకా అప్పుడు ఏమీ లేవు. మా అప్పుడు ఏముండేది కదా, ఆ చిత్రలహరి కోసం కాచుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడా నొక్కితే ఎన్ని మార్పులు, ఎన్ని ఛానల్స్. పిల్లలకి మీరు ఏమన్నా దారులు ఎత్తుక్కోవాలంతే. ఫుడ్ పెట్టేటప్పుడు సెల్ ఫోన్ ఇవ్వాల్సిందే, లేకపోతే పోనీ గుడ్లో మెల్ల టీవీ చూపించండి. ఆ సెల్ ఫోన్ కన్నా టీవీ కొంచెం మేలేమో అనిపిస్తుంది నాకు. ఆ టీవీలో మీరు కావాలంటే లిటిల్ కృష్ణనో, హనుమానో, లేకపోతే మోగ్లీనో, ఇలాంటివో, లేకపోతే డిస్కవరీ ఛానల్స్ అని ఉన్నాయమ్మా. పేరెంట్స్ మర్చిపోయారు వాటిని. డిస్కవరీ ఛానల్స్, జియోగ్రాఫిక్ ఛానల్స్, టీవీస్ ని కూడా మర్చిపోయారు. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవి పెడితే కూడా ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసా అసలు? మేము చాలా మటుకు అవి చూసాం కూడా. అవి చూసి యానిమల్స్ వచ్చేది బాగా, ఇక్కడ ఏ యానిమల్స్ ఎలా ఉంటాయి, అలాంటివన్నీ కూడా. డేంజరస్ స్నేక్స్, రేపు టెలికాస్ట్ అవుతుంది, ఈ టైం కని వస్తుంది, దానికోసం వెయిట్ చేసి ఆ టైం పెట్టుకునే వాళ్ళం. ఆ ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది మనకి. ఇప్పుడు అలా కాదు, మనకి డేంజరస్ స్నేక్స్ అని కూడా వచ్చేస్తుంది. ఒక టైం కోసం వెయిట్ చేయడం, ఆ టైం లోపల పని కంప్లీట్ చేసుకోవడం, ఇదంతా ఒక పద్ధతిగా ఉండేది. మనకు డిపెండెన్స్ ఎలాగైపోయిందంటే మానవి, ఓకే ఒక ఎలక్యూషన్ దీని మీద, ఎస్సే ఫోన్, ఒక డ్రాయింగ్ ఫోను, ఏటైనా వెళ్ళాలి డైరెక్షన్స్ ఫోను. అంతకుముందు కూడా వెళ్ళాం, చేసాం, అన్ని పనులు జరిగాయి. ఊర్లోకి వెళ్ళొచ్చారు వితౌట్ ఎనీ ఫోన్. మీకు అది నావిగేట్ చేస్తుంది, మిమ్మల్ని డైరెక్ట్ చేస్తుంది, చాలా సంతోషం, అక్కడి వరకు వాడుకోండి. దాని చేతిలోకి వెళ్ళిపోకండి, అంతవరకు వాడుకోండి. విచక్షణ దానికి లేదు, మనకే ఉంది, అదొక మెషిన్. ఇప్పుడు మంచి చెడులు రెండు పక్క పక్కనే ఉంటాయి, ఎంచుకోవడంలో మనది ఉంటుంది. టీనేజర్స్ చేతుల్లో సెల్ ఫోన్ చూస్తే మన భయం వేస్తుందా లేదా? ఎంతెందుకు 4 మగపిల్లలకి వెళ్ళి సెల్ ఫోన్ చూస్తున్నారంటే ఒకసారి కొన్ని డౌట్ వస్తుంది. అవును, చాలా. అవునా కదా? నీకు ఎంత చెత్త ఉంది వాటిల్లో. మంచి ఎదుగుదామనే ఆలోచన ఎంతమందికి ఉంటుంది చెప్పండి? చెప్పండి. ఒకటి ఏదైనా వేరే సీన్ వస్తే లాగేస్తుంది మనసు అటువైపుకి. పిల్లలకి అది ఎంత భయం వేస్తుంది తెలుసా అసలు? సినిమాలు చూపించాలంటే భయం, ఈ వెబ్ సిరీస్ చూపించాలంటే భయం. ఊరికే టీవీ ఉంటుంది, ఇంట్లో ఏం చూడడానికి కూడా ఈ పిల్లలతో చూడడానికి అసలే ఉండదు. అక్కడ మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాం, వాళ్ళు చేసుకుంటాడు ఫాస్ట్ ఫార్వర్డ్, అదే చూస్తాడు. అలాంటి సందర్భాల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది, ఎంత వీలైతే దాన్ని అంత అవాయిడ్ చేసుకోవాలి మనం. ఇంకొక చిన్న స్టోరీ చెప్తాను చిన్నపిల్లల కోసం. చెప్పండి. ఒక తల్లి వాళ్ళ అబ్బాయికి సెల్ ఫోన్ అడిక్ట్ అయిపోయాడు బాగా. మానిపించుకోవాలని చాలా ట్రై చేసింది, కుదరలేదు. వెళ్ళి దేవుడి దగ్గర మొరపెట్టుకుందట, ఎలాగైనా మానిపించు స్వామి అని. దేవుడు ఆ మొర విన్నాడు. వాడేదో సెల్ ఫోన్ ఇలా ఇలా అంటున్నప్పుడు ఒక జినీ లాగా వాడు బయటకు వచ్చాడు. ఎవరు నువ్వు అని అంటే, నేను సెల్ ఫోన్ దేవుడిని అన్నాడు. అని అంటే, నీకు ఇది నచ్చిందా, నీకు ఇది ఇష్టమా అని అడిగారంట.
అడిగితే అవును నాకు చాలా బాగా నచ్చుతుంది, చాలా చాలా వస్తున్నాయి దీనిలో చూస్తుంటే, అసలు వీడియో గేమ్స్ అంటే అవంటే ఏమంటే పబ్జీ లేదో చాలా బాగున్నాయి, అసలు ఇంత బాగుంది అంటే నేను ఇంకా మంచి లోకాన్ని చూపిస్తాను నీకు, తీసుకెళ్తాను నాతో వస్తావా అని. వాడు ఏం ఆలోచించలేదు, వెళ్ళిపోయాడు. ఆ ఎర అలా ఉంది, చూపిస్తాను అవన్నీ చూపిస్తానంటే. లోపలికి వెళ్ళేసరికి వీడియో లోకం అది. అక్కడ చూస్తే అంతా ఈ గేమ్స్, వీడియోస్, అవి ఇవి రీల్స్, ఇంకా ఏ కావాలంటే వాడికి అవి అలా కంటిన్యూస్ గా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ప్లే అవుతున్నాయి. ఇంకా వాడి ఆనందానికి హద్దులు లేదు, ఆపేవాడు ఎవరు లేడు. చూస్తానే ఉన్నాడు. కాసేపు ఎందుకు బోర్ కొట్టింది, కళ్ళు మండడం స్టార్ట్ అయిపోయింది. ఇంకాసేపు అయ్యాక ఆకలేసింది. పిలిచాడు, నాకు ఆకలేస్తుంది, నాకేమైనా తినడానికి కావాలి. ఆకలేస్తుందా, ఓకే అని ఫుడ్ రీల్స్ పెట్టి వెళ్ళిపోయాడు. ఇదేంటి ఫుడ్ రీల్స్ చూపిస్తున్నావు, నాకు ఆకలేస్తుంది తినడానికి కావాలంటే, అలాంటివి ఇక్కడ ఏం దొరకవు, నువ్వు ఇలాంటివి చూసి ఆనందపడ్డవే అంతే. ఇక్కడ ఫుడ్ రీల్స్, ఫుడ్ పెట్టేవాళ్ళు ఇలాంటివి ఏమి ఉండవు. ఏదైనా చూడడం, నువ్వు ఎంజాయ్ చేయడం అంతవరకే. వాడికి అప్పుడు బెంగ పట్టుకుంది. వాళ్ళ అమ్మ అప్పుడు గుర్తొచ్చింది. అయ్యో అమ్మని అడగంగానే పెట్టేది, లేకపోతే అమ్మ ఉంటే ఇలాగ ఉండేది కాదు కదా, చూసుకుంది. కానీ మళ్ళీ కాసేపు ఆడుకుందామని మళ్ళీ కాసేపు ఆడాడు. బా నీరసం వచ్చేసింది, ఫుడ్ లేదు కదా, అవును ఒంట్లో నీరసం వచ్చేసింది. రాత్రి అయిపోతుంది. ఆ టైంకి మా నాన్న వచ్చింటారే, నా గురించి అడిగింటారేమో, ఇదేంటి ఇక్కడ ఉండిపోయాను, ఈ టైంకి మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి అడిగింటారేమో, ఏడి ఆడుకోవడానికి వచ్చామా అంటే అని అడిగింటారేమో, నేను ఇక్కడ ఉండిపోయాను, బెంగ పట్టుకుంది ఇంటి గురించి. అప్పుడు వెళ్ళి ఏడ్చాడు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, నన్ను దింపేసేయండి, నాకు అమ్మ కావాలి, నాకు ఇదేం వద్దు, నాకు ఈ లోకం వద్దు పాడొద్దు, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, మా అమ్మ చెప్పింది చేస్తాను, మా అమ్మ పెట్టింది తింటాను, మా ఫ్రెండ్స్తో ఆడుకుంటాను, నాకు అదే హ్యాపీ, మా నాన్నతో ఉంటాను, నాకు కావాలంటే బయటకు తీసుకెళ్తారు, ఇక్కడేంటి నువ్వు నాకు బోర్ కొడుతుందంటే మళ్ళీ అదే చూడని చెప్తున్నావు, అదే మా నాన్న అయితే బోర్ కొడుతుందంటే బయటకు తీసుకెళ్తారు, కావాల్సింది తినిపిస్తారు, మా ఫ్రెండ్స్తో ఎంచక్క నేను ఆడుకుంటాను, మేము గెలుస్తాము, ఓడిపోతాము, కొట్టుకుంటాము, అన్నీ అవుతాయి, ఇదేంటిది నాకు ఒక్కడే బోర్ కొడుతున్నాడు, పక్కన ఎవ్వరు లేరు, వాడు ఒక్కడే ఎంతసేపు ఉంటాడు, ఒక్కడే ఒంటరి ప్రపంచంలో. వాడికి లోన్లీనెస్ అర్థమైంది. అంటే దీనిలో ఇరుక్కుంటే నువ్వు ఒక్కడివే మిగిలిపోతావు, అలా కాకుండా ఉంటే సోషలైజ్ అయితే అందరూ నీతో ఉంటారు అనేది వాడికి అర్థమైంది. అప్పుడు బయటకు వచ్చాట, నేను వెళ్ళిపోతానంటే ఆయన మాయం చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టాడు. వాళ్ళమ్మ చాలా సంతోషపడిపోయింది. పిల్లలు కొంచెం అవేర్నెస్ రావడానికి ఒక చిన్న స్టోరీ, చాలా బాగుంది. పిల్లలు అర్థం చేసుకుంటే మనకు కావాల్సింది ఇంకేం లేదు. ఓకేనా, మంచి చెడు ఎప్పుడు పక్కనే ఉంటాయి మాధవి, మనం అది తెలుసుకోవాలి, పిల్లలకు చెప్పాలి, అది పేరెంట్స్ డ్యూటీ. అంతేగాని ఇలాంటి చూడకమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతే వాడదే చూస్తాడు. వీలైనంతగా వాటికి రానికుండా చూసుకోండి. అలా ఛాన్సెస్ ఏమైనా ఉంటే సెల్ ఫోన్ లో పెట్టుకోండి, అలాంటివి రాకుండా మనం ఒకవేళ వాడు చూసారా మనం చెక్ చేసుకోవాలి కూడా, అలాంటివి చూసుకోండి. మనము ముందు మారి పిల్లల్ని మార్చగలిగితే అంతకన్నా హ్యాపీనెస్ లైఫ్ లో ఇంకేది ఉంటుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. చూసారు కదా, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మీ పిల్లలు మీ మాట వినకపోతే, లేదు అంటే చెడు వ్యసనాలకు గురి అవుతుంటే వాళ్ళని వాటి నుంచి ఎలా ఓవర్కమ్ చేసుకోవాలని అనుకుంటున్నారంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే మేడం మీకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. మేడం అపాయింట్మెంట్ మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.